హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్. జాతి కోళ్ళు నాటుకోళ్ళు అని తేడా లేకుండా సీజన్ మారినప్పుడల్లా మన కోళ్ళలో ఎక్కువగా కనిపించే సమస్య గురక అన్నమాట. ఈ గురక సమస్య ఉండడం వల్ల అవి తినే ఫీడ్ కరెక్ట్గా తినలేవు. అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే శ్వాస అనేది కరెక్ట్గా తీసుకోలేవు అనమాట. అలా తీసుకోలేనప్పుడు నోట్లో అంతా తెవడెళ్ళే వస్తుంది నురగలా. అలా ఉన్నప్పుడు అవి ఫీడ్ తినలేవు, అలాగే శ్వాస తీసుకోలేవు, చాలా అప్రతిప్రైపోతాయి అన్నమాట. వీటికి సంబంధించి ఇంజెక్షన్స్ అయితే కంపల్సరీ చేసుకోవాల్సిందే. అవి కూడా ఎన్ని నెలల వయసు ఉన్న వాటికంటే 8 నెలలు పైబడిన కోళ్ళకి మాత్రమే ఈ ఇంజెక్షన్స్ అనేవి చేసుకోవాలి. ఈ మెడిసిన్స్ వచ్చేసి ఒకటేమో టైసిన్ ఇంజెక్షన్, రెండోది ఆక్సిటెట్రాసైక్లిన్ ఇంజెక్షన్. ఈ రెండు కంపల్సరీ వాడుకోవాల్సిందే. రెండు ఒక్కసారే మనం ఇచ్చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే ఇవి కొంచెం చికటగా ఉంటాయి అన్నమాట ఇంజెక్షన్స్. ఈ ఆక్సీ లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్ అనేది బంకగా ఉంటుంది. సిరంజిలోకి కానీ కోళ్ళకి బాడీలోకి కానీ త్వరగా ఎక్కదు, నిదానంగా చేసుకోవాలి. అలాగే టైసిన్ ఇంజెక్షను ఆయిలీగా ఉంటుందన్నమాట, నూనెగా. అది కూడా వెంటనే బాడీలోకి అయితే కోళ్ళకి స్ప్రెడ్ అవ్వదు. మనం నిదానంగా చూసుకుని చేసుకోవాలి. మనం ఇంజెక్షన్ అనేది స్పీడ్గా చేసేస్తే అవి వాటికి స్పెల్లింగ్ అనేది వచ్చేస్తుంది. మెడిసిన్ చేసిన యూజింగ్ ఏమి ఉండదు అనమాట. ఈ ఇంజెక్షన్స్ అనేవి 8 నెలల నుంచి అంటే 2-3 సంవత్సరాలు ఉన్న కోళ్ళ వాటికి చేసేసుకోవచ్చు. అంటే ఎక్కువ వయసు ఉన్నా చేసుకోవచ్చు. అలాగే ఈ 8 నెలల లోపు వాటికి మాత్రం అస్సలు చేయకూడదు. అవి ఎంత క్వాంటిటీలో ఇచ్చుకోవాలంటే 1 ఇయర్ కోళ్ళు అంటే 1 సంవత్సరం కోళ్ళు ఉంటాయి కదా, వాటికి 0.5 ml అనమాట. అలాగే 2-3 సంవత్సరాలు ఉన్న వాటికి 0.6, 7 అంత వాటికి మాత్రమే చేసుకోవాలి. ఈ 2 ఇంజెక్షన్స్ అనేవి ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. టైసిన్ అదే రకంగా తీసుకోవాలి. అలాగే ఆక్సీ లాంగ్ యాక్షన్ ఇంజెక్షన్ కూడా అదే మోతాదులో తీసుకోవాలి. ఈ 2 ఒకే క్వాంటిటీలో చేసుకోవాలి. అది కూడా ఒక సైడే చేసుకోకూడదు. ఇప్పుడు మన కోడికి బోర్ అనే ఉంటుంది కదా, ఆ బోర్ ప్లేస్లో కుడివైపు ఎడమవైపు 2 పక్కల కండక మాత్రమే చేసుకోవాలి. ఎందుకనంటే ఈ ఇంజెక్షన్ ఆయిలీగా కొంచెం బంకగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద కనపడుతుంది కదండి, అక్కడ ఆ ప్లేస్లో మాత్రమే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి చేసుకోవాలి. కరెక్ట్గా చేసుకోవాలి. అది ఎక్కువగా గుచ్చేసినా వాటికి స్పెల్లింగ్ వస్తుంది. కోడికి రెక్కలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంజెక్షన్ అనేది అస్సలు చేయకూడదు. చేసినా మనకి అలాగే మనం మెడిసిన్ చేసిన యూజింగ్ ఏమి ఉండదు అనమాట. చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. అది రోజుకి ఒక్కసారి మాత్రమే చేసుకోవాలి. ఇలా 3 days చేసుకుంటే మనకి గురక అనేది కంట్రోల్ అయిపోతుంది. అలాగే ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు మీ కోళ్ళకి ఫీడ్ అనేది తేలిగ్గా అరిగిపోయే ఆహారం అయితే పెట్టేసుకోండి. ఈ ఇంజెక్షన్ని పలకడం రాకపోతే ఒక్కసారి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని వెటర్నరీ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. తప్పకుండా తెచ్చుకోండి, యూస్ చేయండి. యూస్ చేసిన తర్వాత కామెంట్ చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ అయితే చూసారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.